2019లో మేము మా పాలక మండలి సులభతరం చేసిన తర్వాత మొత్తం కల్తీ నెయ్యికి ఆస్కారాలు ఏర్పడేటట్టుగా తలుపులు తెరిచేసినారు అని చెప్తున్నారు. ఈ నియమ నిబంధనలు సులభతరం చేసిన తరువాత ఒక్కటంటే ఒక్కటైనా కొత్తగా వచ్చిన డైరీ కంపెనీ ఏంది దినేష్ జీ? ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి. అంతకుముందు కఠినతరం చేసినప్పుడే బోలే బాబా హర్ష్ ఫ్రెష్ డైరీ వచ్చిన మాట వాస్తవమా కాదా? 2023లో నేను మళ్ళీ కఠినతరం చేసిన తర్వాత వైష్ణవి డైరీ కావచ్చు, ప్రీమియర్ డైరీ కావచ్చు, మాల్గంగ డైరీ కావచ్చును, ఇవన్నీ కూడా కఠినతరం చేసిన తరువాత కూడా పాల్గొన్న మాట నిజమా కాదా? దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం దినేష్ కుమార్ మీద ఉందా లేదా? ఆ రోజున ఆ నియమ నిబంధనల్ని సులభతరం చేయటానికి కారణం నాణ్యత ప్రమాణాలను తగ్గించటం కాదు దినేష్ కుమార్. చంద్రబాబు ఆ రోజున దాని కఠినతరం చేయకుండా సులభతరం చేయటానికి కారణం మోడీ గారు తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వ విధానంలో స్టార్టప్ కంపెనీలకు అవకాశం ఎక్కువగా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చెన్నై, కర్ణాటక రాష్ట్రాలలో ఉన్నటువంటి స్థానిక మిల్క్ ప్రోడక్ట్ డైరీలకు అవకాశం ఇవ్వాలా అన్నటువంటి సదుద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయమే కానీ దాని వెనుక నాణ్యత ప్రమాణాలను తుంగలో తొక్కేటువంటి ఒక్క నిర్ణయం కూడా మా అధికారులు తీసుకోనే లేదు. తీసుకుంటుంటే మీరెందుకు నిరూపించలేకపోయినారు? దాని మీద ఒక్క మాట కూడా ఎందుకు రాయలేకపోయినారు? ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఆల్ఫా డైరీ కావచ్చును, ప్రీమియర్ డైరీ చంద్రబాబు సమయంలో 2014 నుంచి 2019 వరకు 80% పైగా నెయ్యిని కొండకు సరఫరా చేసింది ఈ ప్రీమియర్ డైరీనే. సిట్ సిబిఐ నివేదికలో ఈ ప్రీమియర్ డైరీ కూడా ఒక నిందిత సంస్థ. అలాగే ఆల్ఫా కావచ్చును, బోలే బాబా కావచ్చును, వైష్ణవి డైరీ కూడా మేము కఠినతరం చేసిన తర్వాత చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత కూడా వాళ్ళు ఇందులో టెండర్లలో పాల్గొన్న మాట నిజమా కాదా? ఇది కూడా దినేష్ కుమార్ చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? అసలు మీ హయాంలోనే కదా చంద్రబాబు గారు కల్తీ నెయ్యిని పట్టుకున్న తరువాత మళ్ళీ ఆ నెయ్యిని లడ్డూ వాడకానికి వాడినారు అని చెప్పింది సిబిఐనే కదా. ఆ 4 ట్యాంకర్లని ఏదైతే రిజెక్ట్ కాబట్టి వెనక్కి పంపారో అదే నెయ్యి వైష్ణవి డైరీ ద్వారా తిరుమలలోకి వెళ్ళిపోయి ఆ నెయ్యితోనే లడ్లు తయారు చేసింది మీరే. మీరు ఏదైతే జంతు కొవ్వు కలిపినారు అని ప్రచారం చేసినారో ఆ నెయ్యిని వాడింది మీరే, మేము కాదు. మా హయాంలో 18 సార్లు ఈ రకంగా బీటా సైటోస్టెరాల్ సంబంధించినటువంటి టెస్ట్లలో దొరికితే దానిని వెనక్కి పంపించినటువంటి వాళ్ళము మేము. మీ హయాంలో కూడా 14 సార్లు 2014 నుంచి 19 వరకు 14 సార్లు వెనక్కి పంపించిన మాట వాస్తవమా కాదా? మా హయాంలో ఈ బీటా సైటోస్టెరాల్ సంబంధించిన ల్యాబ్ను తీసుకురావటానికి ఎన్డీడీబీతో ఒప్పందం చేసుకున్నది మేము. మా హయాంలోనే ఎన్డీడీబీతో ఒప్పందం చేసుకొని ఆ సంస్థను పిలిపించి అసలు ఎన్డీడీబీతో టీటీడీకి అనుసంధానం చేసిందే నేను చైర్మన్గా ఉన్న సమయంలోనే. ల్యాబ్కు దానికి సంబంధించి ఏర్పాటు చెయ్యాలా అని నిర్ణయించింది మేమే, ఆధునీకరణకు సిద్ధపడ్డది మేమే, మీ హయాంలో కాదు. అలాగే ఎఫ్ఎస్ఎస్ఏఐ చీఫ్ కమలవర్ధన్ గారిని పిలిపించి 30 కోట్లతో ల్యాబ్ను
ఏర్పాటు చేయాలన్నటువంటి నిర్ణయం తీసుకొని ప్రారంభానికి పునాదులు వేసింది మేమే. 2 నెలల క్రితం దేవాంశ్ పుట్టినరోజున చంద్రబాబు వచ్చి ఓపెన్ చేసింది దానికి మేమే పునాదులు వేశామన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. బీటా సైటోస్టెరాల్ అన్నటువంటి టెస్ట్ను తిరుపతిలోనే ఏర్పాటు చెయ్యాలనని టెండర్లను మేము వదలటం జరిగింది. 2 సార్లు అవి రిజెక్ట్ కాబడ్డ తరువాత ఎన్డీడీపీతో ఒప్పందం చేసుకొని ఆ సంస్థ ద్వారా ఈ టెస్టుకు సంబంధించిన ల్యాబ్ను ఏర్పాటు చేసే ప్రక్రియను తెచ్చింది మేమే. బోలేబాబాను 2018లో తెచ్చింది మీరే. ఏఆర్ డైరీ 2013లో కఠినతరం చేసిన తరువాత నియమ నిబంధనల్ని పాల్గొన్నది. ఆ ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి ట్యాంకర్లనే మీరు పట్టుకున్నది. ఆల్ఫా డైరీ 2014 నుంచి 2019 వరకు నడిచింది, మా హయాంలో కూడా ఉన్నది. వైష్ణవి డైరీ కఠినతరం చేసిన తర్వాత కూడా పాల్గొన్నది. మరి మేము సులభతరం చేసినాము అని చెబుతున్నారే, ఆ సులభతరం చేసినప్పుడు పాల్గొన్నటువంటి ఒక్కటంటే ఒక్క కొత్త డైరీని చూపమని చంద్రబాబు ప్రేమేష్ కుమార్ అయినటువంటి ఏకపక్ష కమిషన్ అయిన దినేష్ కుమార్ గారిని డిమాండ్ చేస్తున్నాం. మేము దేనికైనా కూడా సిద్ధంగా ఉన్నాం. మీరు చంద్రబాబు గారు, మీది ఇందాపూర్ యొక్క అక్రమ సంబంధం బయటపడింది కనుక మీరు జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పినారే, ఎక్కడ జంతువుల కొవ్వు కలిసిందేనని దినేష్ కుమార్ దాంట్లోనూ ఇవ్వలా, లేదా సిబిఐ సిట్టు నిర్ధారణలో కూడా తేలలా. ఒక పని చేయండి చంద్రబాబు గారు, ఈనాడు కిరణ్ని, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణని, TV5 నాయుడిని, వీళ్ళ ముగ్గురితో కలిసి ఒక త్రిసభ్య కమిషన్ను వేయండి. వేసి కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, చెవిరెడ్డి వీళ్ళు నలుగురు కలిసి ఆ జంతువుల కొవ్వుతోనే లడ్లు తయారు చేసినారు అని వాళ్ళు రాస్తారు, సంతకాలు పెడతారు. మీరు ఎలా పెట్టమంటే అలా, మాకు కావాలంటే ఏ శిక్ష అయినా విధించండి, జైళ్ళకి పంపించి. దీనికి మళ్ళా ఈ రామాయణం అంతా ఎందుకు? ఆ త్రిసభ్య కమిషన్ వేయవలసినదిగా డిమాండ్ చేస్తున్నా. ఈ కమిటీ రిపోర్టులతో మా మీద ఏదో చర్యలు తీసుకుంటామని బీరాలు పలికినటువంటి వ్యక్తులకి, ఈ ప్రెజెంట్ పాలక మండలి సభ్యులకి, పాలక మండలి చైర్మన్కి, ప్రధానమైనటువంటి మెంబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మీ మంత్రి పార్థసారథి, ఇప్పుడు పాలక మండలి సభ్యురాలుగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రశాంతి గారు ప్రధానమైనటువంటి వ్యక్తులని, మేము కేవలం ప్రత్యేక ఆహ్వానితులమేనని, ప్రత్యేక ఆహ్వానితులలో కూడా నేను అసలు టీటీడీ పాలక మండలికే మళ్ళీ ప్రత్యేక ఆహ్వానితుండని. ప్రత్యేక ఆహ్వానితుడు అంటే మేకపోతు మెడ కింద ఏలాడుతూ ఉండే పాల పితికలు, అజాగళ స్తనాలు అని అంటారు. అవి చర్మానికి పనికిరావు, మాంసానికి పనికిరావు. వాళ్లకు ఏ రకమైనటువంటి అధికారము ఉండదు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఒకవేళ మాకు అధికారాన్ని కట్టబెట్టి మమ్మల్ని నిందితులుగా, దోషులుగా, నేరస్తులుగా చిత్రీకరించి రేపు 6వ తారీఖు బోర్డులో మీకు ఏ అధికారాలు లేకపోయినా మా మీద క్రిమినల్ కేసులు వీళ్ళు బనాయిస్తారట. దినేష్ కుమార్ చెప్పలా, సిబిఐ చెప్పలా 1.5 సంవత్సరాల పాటు విచారణ చేసినటువంటిది. ఇప్పుడు పాలక మండలి 6వ తేదీన కూర్చొని మమ్మల్ని దోషులుగా, నేరస్తులుగా ముద్ర వేసి మమ్మల్ని జైలుకి పంపించే కార్యక్రమం ఏదో చెయ్యమని మిమ్మల్ని అర్థిస్తున్నా. మీ ఉడత బెదిరింపులకు బెదిరే వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. దీనికంతటికీ కారణం ఇందాపూర్కి, హెరిటేజ్కు ఉన్నటువంటి అక్రమ సంబంధం, బాంధవ్యం బయటపడుతుంది అన్నటువంటి భయంతో డైవర్షన్ కోసమనే చంద్రబాబు గారు ఈ ఏకపక్ష కమిషన్ను నియమించటం జరిగింది. ఇష్టం వచ్చినట్టుగా 271 రూపాయల నుంచి
ఒక్కసారిగా 658 రూపాయలకు పెంచటం కోసమనే 250 రూపాయలకు నెయ్యి దొరుకుతుందా, స్వచ్ఛమైన నెయ్యి దొరుకుతుందా అని పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు బీరాలు మాట్లాడినారు. ఇవన్నీ కూడా మీ హయాంలోనే ఈ 250కి 260కి 240కి కూడా నెయ్యిని సరఫరా చేశారు అన్నటువంటి వాస్తవాలు ప్రజలకు తెలియాలా? అవన్నీ కూడా ఖచ్చితంగా మీ మీడియా ప్రచారం చేయదు కాబట్టి మేము ఖచ్చితంగా ఆ బాధ్యతను మోస్తాం. అలాగే అసలు కల్తీ నెయ్యి మీ హయాంలో ఉన్నది కనుకనే 2018లో దాదాపు మీరు 4.5 కోట్ల రూపాయలతో లడ్లకు మేకప్ చేసి ఫ్లేవర్డ్ గీ అనే పేరుతో కొని వాట్లకు సంగటికి నీళ్లు అద్దినట్టుగా ఆ లడ్డుకు ఆ సుగంధ నెయ్యిని అద్దటానికి 4 కోట్ల నెయ్యి కొనింది మీరా కాదా? నిజంగా మీరు తయారు చేసినటువంటి లడ్లు నాణ్యమైనటివే అయి ఉంటే ఈ సుగంధ నెయ్యిని మీరెందుకు కొన్నారు ఫ్లేవర్డ్ గీ? దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు ఎన్ని రకాలుగా ఏ రకమైనటువంటి డ్రామాలు ఆడినా చంద్రబాబు గారు, మీరు అనుకున్నట్టుగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వలేదు కాబట్టి, సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ తన విచారణ చేయలేదు కాబట్టి, మీ ఎల్లో మీడియాలో మా మీద విష ప్రచారం చేయటానికే ఈ ఏకపక్ష కమిషన్ని నియమించుకున్నారని, ఈ ఏకపక్ష కమిషన్ టీటీడీ చైర్మన్ ఉద్యోగం కొట్టడానికే మీరు ఏమి చెబితే అది రాశారని ఇది స్పష్టంగా అర్థమైపోయిందన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఇందాపూర్ హెరిటేజ్ బంధంపై మీరు నోరు మెదపవలసినటువంటి అవసరం ఉన్నది.